ప్రేమని అపార్థం చేసుకున్న రామరాజుకి నిజం చెప్పేసిన చందు రామరాజు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగిన వల్లి నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా ఇక ప్రేమని తీసుకొని బ్యాంక్ నుంచి అయితే బయలుదేరుతారు ఇంటికి. ఇంతలో ఇక స్కానింగ్ రిపోర్ట్ చూసి ఆడపిల్ల మగపిల్లాడా అని రామరాజు వేదవతి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే చాలా పరీక్షగా చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక వల్లి అయితే దిగులుగా ఇక ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చిన వల్లిని చూసి అప్పుడే ఇక రామరాజు అంటూ ఉంటాడు, చూడమ్మా వల్లి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను పెద్దోడిని పంపించేదానివాడిని కదా, నిన్ను బైక్ మీద తీసుకెళ్లేవాడు, ఇలా ఆటోలో గట్టా ప్రయాణం చేయకూడదు అని రామరాజు అయితే చాలా శ్రద్ధగా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు మాటలు విని అలాగే మావయ్య గారు అని బాధపడుతూనే ఇక వల్లి అయితే లోపల బాధపడుతూ ఇక పైకైతే నవ్వుతూ నటిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో లోపలికి వెళ్ళిపోతుంది. నాకు కొంచెం నీరసంగా ఉందని వల్లి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక వల్లి అయితే బయట అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరు స్కానింగ్ రిపోర్ట్ చూసి చాలా మురిసిపోతున్నారు. ఇప్పుడు మా అమ్మ చేసిన పనికి ఇది నేను కడుపు నాటకం నేనే ఆడుతున్నానని నిజం తెలిస్తే బా నన్ను జీవితంలో క్షమించడు, జన్మలో ఇక నన్ను ఈ ఇంటికి రానివ్వడు. మావయ్య గారికి నిజం తెలిస్తే నన్ను వెంటనే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇక బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే. ఇంతలో భాగ్యం అయితే వల్లికి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి భాగ్యం అంటూ ఉంటుంది, అమ్మడు దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకమ్మడు, ఎక్కువగా ఆలోచించే కొద్దీ మళ్ళీ నీకు టెన్షన్ తప్ప ఏమీ ఉండదు, నేను చూసుకుంటాను కదా, నేను అన్నీ కూడా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే ఏంటమ్మా నువ్వు చూసుకునేది, వాళ్ళు నేను తీసుకొచ్చిన ఫేక్ స్కానింగ్ రిపోర్ట్ చూసి ఎంత మురిసిపోతున్నారో తెలుసా, అంత మంచి అత్త మామల్ని బాధ పెట్టి నమ్మించి మోసం చేస్తున్నానమ్మా నేను, నాకు పుట్టగతులు ఉండవు, అంత మంచి గొప్ప మనిషిని మనం మోసం చేస్తున్నాము, అలా మోసం చేస్తుంటే మనకి ఎంత పాపం చుట్టుకుంటుందో తెలుసా అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే భాగ్యం నీ జీవితం గురించి మనం మోసం చేయక తప్పదు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యం అయితే ఇంతలో ఇక భద్రావతి రే రామరాజు బయటికి రారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఆ వల్లి అయితే ఏంటి భద్రావతి మావయ్య గారిని పిలుస్తుంది, మళ్ళీ ఏం జరుగుంటుంది, ఒకవేళ నా గురించి నిజం చెప్పేస్తుందా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది వల్లి. నా జీవితం ఇలా అయిపోయిందేంటి, నిమిషం సెకను ఇలాగా నా జీవితంలో ఏం జరుగుతుందని భయంతోనే బ్రతకాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే అందరూ కూడా బయటకైతే వెళ్తారు. ఇక ధీరజ్ అయితే ప్రేమని చూసి వాళ్ళ పక్కన ఇదేంటి ప్రేమ వాళ్ళ పక్కన నుంచుంది అని అనుకుంటూ ఉంటాడు. ధీరజ్ అయితే రే ధీరజ్ ఏంట్రా పైకి మాత్రం చాలా గొప్పగా ఏదో పెద్ద మగాళ్ళలాగా చెప్తావు కదరా, మరి భార్య నగల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని నీ తండ్రి కొడుకులు ఇద్దరు నా మేనకోడల్ని బ్యాంకుకి పంపించారా, సిగ్గులేని వెదవల్లారా అని తిడుతూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే ఏ భద్రావతి నోటి నుంచి మరొక మాట వచ్చిందంటే బాగోదు చెప్తున్నా, మేము ప్రేమని నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక సాగర్ కూడా ఆఫీస్ నుంచి అయితే వస్తాడు. తరువాత ఇక భద్రావతి అలా చెప్పంగానే అప్పుడు ఇక ప్రేమని ధీరజ్ అయితే ఏంటి ప్రేమ ఇదంతా అని అడుగుతూ ఉంటాడు. ధీరజ్ అయితే అది ధీరజ్ అని అంటూ తడబడిపోతూ ఉంటుంది. దాని తడబాటే అర్థమైపోతుంది కదా, ఏరా రామరాజు ఇంత సంపాదించావు, నీకు నా మేనకోడలు నగలే దొరికాయా, దాని నగలు తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకురమ్మని చెప్పావు, 2 లక్షలు కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావరా నువ్వు అని అంటూ ఉంటుంది. భద్రావతి అయితే 2 లక్షల ప్రేమ ఏంటిదంతా, అంటే నీ ఫ్రెండ్ని అడిగి తీసుకొస్తానని చెప్పావు, అంటే నీ నగలు తాకట్టు పెట్టి తీసుకొస్తున్నావా, అందుకే నువ్వు నిన్న బ్యాంకు దగ్గరున్నావా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక నర్మద మనసులో అనుకుంటూ ఉంటుంది, అంటే నాకు చిన్న పనుందక్క నేను వస్తాను అని
ప్రేమ వెళ్ళింది బ్యాంకు దగ్గరికా? అంటే ప్రేమ బ్యాంకు దగ్గరికి వెళ్ళిన సంగతి కూడా నాకు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ధీరజ్ అయితే, ఎందుకు ప్రేమ ఇలా చేశావు? అసలు నిన్ను నగలు ఎవరు తాకట్టు పెట్టమన్నారు అని అడుగుతూ ఉంటాడు. ధీరజ్ అయితే, ఏం నటిస్తున్నావురా నువ్వు? ఇప్పుడు నిజం బయటపడేసరికి ఇప్పుడు నటిస్తున్నావన్నమాట అని అంటూ ఉంటుంది భద్రావతి. రే రామరాజు, అయినా పిల్లలకి సంపాదించింది పెట్టకపోతే ఇంకెందుకురా? అంటే నీకు ఇష్టం లేని పనులు చేస్తే వాళ్ళని గాలి కుదిలేస్తావా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెళ్ళం నగలు తాకట్టు పెట్టుకోమని వాళ్ళని ఊరి మీదకి వదిలేస్తావా? ఆ నడిపోడేమో ఆ సాగర్ గాడు 25 లక్షలు లంచం ఇచ్చి జాబు కొనుక్కున్నాడు, పెళ్ళం నగలు తాకట్టు పెట్టాడు. ఇప్పుడు వీడు కారు కొనుక్కోవడానికి ఈ పెళ్ళం నగలు తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. నా కొడుకులంటే నాకు ప్రాణం, నా ఇల్లంటే నాకు 5వ ప్రాణం అంటూ కోతలు కోయడం కాదురా, గొప్పలు చెప్పడం కాదు. పిల్లల భవిష్యత్తుకి సరిపడా డబ్బు కూడా ఇవ్వలేని చేతకాని తండ్రివి నువ్వు. పిల్లల భవిష్యత్తు బాగుపడాలని నీకుండదురా? ఎంతసేపు నీ పెద్ద కొడుకు నీ పెద్ద కొడలే తప్ప నీకు మిగతా వాళ్ళ పిల్లల్లా కనిపించరా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక సాగర్ అయితే, మాకు మీరు శత్రువులే, కానీ ఇప్పుడు మాత్రం మీరు కరెక్ట్గా అడిగారు అని అంటూ ఉంటాడు. భద్రావతిని పొగుడుతాడు సాగర్ అయితే. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక నర్మద అయితే, సాగర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, మన శత్రువైన మీ మావయ్య గారి గురించి బాగా మాట్లాడింది కదా, అందుకే పొగుడుతున్నాను. ఆవిడన్న దాంట్లో తప్పేముంది? ఇంత సంపాదించి పిల్లల భవిష్యత్తుకి ఆ సంపాదన అవసరం లేకపోతే ఇంకెందుకు ఆ సంపాదన ఆయనకి? ఇప్పుడు నేనే ఉంది, నీ నగలు తాకట్టు పెట్టాను. వాడేమో పౌరుషానికి పోయి నాకు ఆస్తి వద్దు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నా కష్టార్జితంతోనే నేను బ్రతుకుతాను అని వాడు కబుర్లు చెప్పి చివరికి వాడు పెళ్ళం నగలు తాకట్టు పెట్టి ఇప్పుడు కారు కొనుక్కుంటున్నాడు. మాకు ఈ పరిస్థితులు రావడానికి కారణం ఈ పెద్ద మనిషే కదా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. ఇక సాగర్ అన్న మాటలకి ఇక రామరాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు షాక్ అయిపోతూ, రే నువ్వు మామూలుగా మాట్లాడు అంతే తప్ప ఇలాగ బయట మన ఇంట్లో విషయాలు మాట్లాడుకో అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు అన్న మాటలకి అంటూ ఉంటాడు సాగర్ అయితే, ఆవిడ అడిగిన దాంట్లో తప్పేమీ లేదే, దీంట్లో 100కి 100 పాళ్ళు నిజమే ఉంది అని చెప్తూ ఉంటాడు సాగర్ అయితే. సాగర్ నువ్వు లోపలికి పద అని అంటూ ఉంటే అప్పుడే సేనాపతి అయితే, నా కొడుకు కూతురు గురించి మేము ఎంతగానో ఆలోచిస్తాము, పిల్లల భవిష్యత్తు గురించి నీకు పట్టదా? అయినా నీకు పిల్లల జీవితాల్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని చెప్తూ ఉంటాడు. ఎంతసేపు నీ పెద్దోడు అంటావే, నీ పెద్దోడేమన్నా విరగబొడిచాడనుకుంటున్నావా? వాడు కూడా వాడి పెళ్ళికి నీకు తెలియకుండా సేటు దగ్గర 10 లక్షలు అప్పు చేశాడు. ఆ 10 లక్షలు ఆ తర్వాత ఎలా తీర్చాడో వాణ్ణే అడుగు అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే ఇక భద్రావతి అన్న మాటలకి ఇక ఒక పక్క వల్లి చందు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మో, తిరిగి భద్రావతి ఆ 10 లక్షలు కదిలించిందేంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి అయితే. అలా వల్లి కంగారు పడిపోతూ, ఈవిడొక్క పని చేయలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. నీది ఒక బ్రతికేనేంట్రా, మళ్ళీ ఉమ్మడి కుటుంబం, పిల్లలకి ఇంత కూడా ఖర్చులకి డబ్బులు ఇవ్వవు, నువ్వు ఒక తండ్రివి అని కొట్టేసి వెళ్ళిపోతారు. ఒక్కసారి రామరాజు లోపలికి వెళ్ళి అలా కిందే కుప్ప కూలిపోతాడు. అలా కుప్ప కూలిపోయిన రామరాజును చూసి వేదవతి, చందు, ధీరజ్ అయితే ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇదంతా, కింద కూర్చున్నారేంటి అని అడుగుతూ ఉంటే, నన్ను, నా కొడుకులు, నా పిల్లలు నన్ను పాతాళంలోకి తొక్కేశారు బుజ్జమ్మ. ఇక నాకు పైన కూర్చునే అర్హత లేదు. ఎవరు ముందైతే నా కొడుకుల గురించి, నా కుటుంబం గురించి గొప్పగా చెప్పుకున్నాను, వాళ్ళ ముందే నా కుటుంబం నా పరువు తీసింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, రే ఏంట్రా ఇదంతా, అసలు మీరు మీ నాన్న పరువు తీస్తున్నారు కదరా, రే పెద్దోడా, నీ పెళ్ళికి నువ్వు 10 లక్షలు అసలు ఎందుకు అప్పు చేసావురా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా సాగర్ అయితే, ఇప్పటి వరకు నువ్వు చాలా బుద్ధిమంతుడు అనుకొని ఈ పెద్ద మనిషి నిన్ను చాలా పొగిడాడ్రా,
అయితే నువ్వు కూడా బయట అప్పు చేసావన్నమాట డబ్బుల కోసం. నువ్వు ఇన్ని మోసం చేశావు అని అంటూ ఉంటాడు సాగర్. అయితే సాగర్, నువ్వు కాసేపు ఆగు సాగర్ అని అంటూ ఉంటుంది నర్మద. ఏంటి నర్మద అలా మాట్లాడుతున్నావు? ఇంట్లో నాదే తప్పు, నేనే తప్పు అని చెప్పేసి మీ పెద్ద మనిషి నన్ను అందరి ముందు అవమానించాడు కదా. నా పెద్దోడు గొప్ప, నా పెద్దోడు తోపు అన్నాడు కదా. మరి ఇప్పుడేంటి అని అంటూ ఉంటాడు సాగర్. అయితే అప్పుడు ఇక రే నడిపోడా, అసలు నువ్వు పెళ్ళికి 10 లక్షలు అప్పు తీసుకోవడం ఏంట్రా? నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇక వేదవతి అలా అన్న తర్వాత ఇక ధీరజ్ అయితే ప్రేమని కొడతాడు. ఇక ప్రేమని కొట్టి ఎందుకు ఇలా చేశావు, మరి చేసే ముందు నాకు చెప్పాలని తెలీదా అని అడుగుతూ ఉంటే, నువ్వు ఆగరా, ఇప్పుడు కొట్టి నువ్వు అనవసరం. ఇప్పుడు ప్రేమని కొడితే మళ్ళీ వాళ్ళు వస్తారు, కోడల్ని కొడుకు చేత కొట్టించావా అని అడుగుతారు. అసలు నీకేమన్యాయం చేశానమ్మా? నువ్వు చేసిన ఎన్నో తప్పుల్ని క్షమించి ఇంట్లో పెట్టుకున్నందుక ఈరోజు మాకింత అవమానం చేశావు. నా కూతురు జీవితాన్ని మీ అన్నయ్యతో కలిసి నాశనం చేయాలనుకున్నావు. అయినా సరే నేను భరించాను. ఇంట్లో నుంచి కోడల్ని బయటికి గెంటేయకూడదని ఇంకా నేను అలాగా ఆలోచించాను. కానీ నువ్వు రోజు రోజుకి మీ వాళ్ళ ముందు నన్ను దిగజారు చేస్తున్నావు కదా అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడే ఇక రామరాజు మాటలకి బాధపడడం చూసి ఇక చందు అయితే, నాన్న అది కాదు నాన్న అని అంటూ ఉంటే, రే పెద్దోడా, ఇప్పటి వరకు కూడా నువ్వు నాకెంతోగా నా పరువు నిలబెట్టావని అన్నీ కూడా అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇలా చేసావని అస్సలు కూడా అనుకోలేదు. అసలు పెళ్ళికి నువ్వు 10 లక్షలు ఎందుకు అప్పు చేశావు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే ఇక షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక చందు అయితే నిజాలు దాచిపెట్టి, ఇక నిన్ను నేను మోసం చేయలేను నాన్న. ఆ రోజు పెళ్లి ఖర్చులకి డబ్బులు లేవని ఈ వల్లి వాళ్ళే నా చేత 10 లక్షలు అప్పు చేయించారు అని అంటూ ఉంటాడు చందు. అయితే ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ, అదేంట్రా, వాళ్ళకి అప్పటికే ఆస్తులున్నాయి కదా, పెళ్లి ఖర్చులకి నిన్ను డబ్బులు అడగడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు అన్న మాటలకి, లేదు నాన్న, వీళ్ళు మొదటి నుంచి లేని వాళ్ళే, కావాలని మన దగ్గర అబద్ధం చెప్పి మోసం చేసి అక్కడ స్థలాలున్నాయి, ఇక్కడ పొలాలున్నాయని, మాకు డబ్బులున్నాయని అంతా కూడా ఆశ చూపించారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వల్లి అయితే వణికిపోతూ ఉంటుంది. తర్వాత ఇక వల్లి అయితే వద్దు బా అని చెప్పొద్దని సైగ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా నువ్వు ప్రేమని అపార్థం చేసుకున్నావు నాన్న. అసలు అమూల్య విషయంలో తప్పు చేసింది ప్రేమ కాదు, అమూల్య విషయంలో తప్పు చేసింది ఎవరో కాదు నాన్న, వల్లియే. ఆ విశ్వాతో చేతులు కలిపి అమూల్యకి చెప్పుడు మాటలు చెప్పి అమూల్య విశ్వాగాడి ప్రేమలో పడేలా చేసింది. ఆ రోజు ఇంట్లో కరెంటు తీసేసి పెళ్లి కూతురైన అమూల్యని బయటికి తీసుకువెళ్ళి ఆ విశ్వాగాడు కిడ్నాప్ చేసేలా చేసింది నా భార్య వల్లియే అని నిజాల్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అయితే ఇక షాక్ అయిపోతూ ఇక వల్లి వంక అలాగా చూస్తూ ఉంటాడు. నువ్వు వల్లిని ఈ ఇంటి దేవత, ఈ ఇంట్లో తను దీపం వెలిగించి ఇంటికి లక్ష్మి కళ తీసుకొచ్చింది అని వల్లిని పొగిడావు. నర్మదా ప్రేమ మన ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చూశారు నాన్న. వల్లి మన ఇంటిని ముక్కలు చెయ్యాలనుకుంది. సాగర్ చేసిన తప్పులు, అలాగే చిన్నోడు చేసిన తప్పులు అన్నిటినీ కూడా మీ ముందు పెట్టి అందరినీ అవమానించేలాగా, నువ్వు అందరినీ అపార్థం చేసుకునేలాగా ఇంట్లో గొడవలు సృష్టించింది నా భార్య. తన తల్లితో కలిసి ఈ నాటకాలు ఆడింది అని నిజాన్ని బయట పెడతాడు. కానీ ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాలని అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఆ నిజాన్ని నర్మదా ప్రేమ చెప్పనివ్వలేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తే నీకు ఏమవుతుందా అని, నీ పరిస్థితి ఏమవుతుందా అని భయంతో చెప్పనివ్వలేదు నాన్న అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక రామరాజు ఇంకా కుప్పకూలిపోతాడు. అప్పుడే ఇక చందు అయితే రామరాజు కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉంటాడు, నాన్న
ఇదంతా కూడా నేను వల్లిని పెళ్లి చేసుకోవడం వల్లే వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నువ్వు కాదురా బాధపడాల్సింది, నేనే నీ పెళ్లి విషయంలో తొందరపడి వాళ్ళు చెప్పిన మాటలు విని నీ జీవితాన్ని నేనే నాశనం చేశాను అని రామరాజు అయితే అంటూ ఉంటాడు. ఇక రామరాజు అన్న మాటలకి అప్పుడే ఇక వల్లి అయితే, మావయ్య గారు నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ మిమ్మల్ని మోసం చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఒక గొప్పింటికి కోడలు చెయ్యాలని మా అమ్మాయి ఇన్ని అబద్ధాలు ఆడింది. ఒక అబద్ధం 100 అబద్ధాలు 100 తప్పులు చేసే వరకు తీసుకువెళ్ళింది. అసలు అమూల్యని విశ్వాతో ప్రేమలో పడేలా చేయించింది ఆ భద్రావతి. మా అమ్మ దగ్గరికి వచ్చి 10 లక్షలు బావకి ఇస్తానన్న 10 లక్షలు కూడా నేను ఇస్తానని, 2 కుటుంబాలు కలిసి ఉండాలంటే నువ్వు ఈ పని చెయ్యాలని మా అమ్మకి డబ్బు ఆశ చూపించింది. ఇక 10 లక్షలు తీసుకొని కూతురు కాపురం నిలబడాలని ఆ 10 లక్షలు బావకి ఇచ్చి ఇలాగా అమూల్యకి విశ్వాకి ప్రేమ రాయబారాన్ని నడిపించాము. మేము చేసింది తప్పే, అది కూడా చెయ్యాలని మేము చెయ్యలేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక రామరాజు అయితే ఇక వల్లిని అంటూ ఉంటాడు, నువ్వు ప్రెగ్నెంట్వి, నువ్వు కడుపుతో ఉన్నావు, ఆ ఒక్క విషయం మీదే నేను ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు రామరాజు. లేకపోతే ఎప్పుడు నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసేవాణ్ణి అని అనంగాల్ని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. నా కుటుంబానికి నువ్వు మహాలక్ష్మిలా వచ్చావని, పెద్దలు కుదిర్చిన సంబంధమే పెళ్లి చేసుకొని నా కొడుకుకి మంచి జీవితాన్ని ఇచ్చానని అనుకున్నాను. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చిన నా 2 కోడళ్ళు ప్రేమ నర్మద కుటుంబాన్ని నిలబెట్టాలనుకుంటే నువ్వు నా కుటుంబాన్ని కుప్పగా కూల్చేద్దాం అనుకున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడేక ఆ మాట విని ఒక్కసారి వల్లి అయితే, అలా అనకండి మావయ్య గారు, నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయను అని అంటూ ఉంటే, కేవలం నువ్వు ఈ ఇంటికి కోడలుగా మాత్రమే ఇంట్లో ఉంటావు, ఇంకా ఎప్పటికీ కూడా నేను నీతో మాట్లాడను అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక రామరాజు అంటూ ఉంటాడు వేదవతితో, బుజ్జమ్మ, ఆ భాగ్యం, ఆనందరావు ఎవ్వరూ కూడా ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు, అలాగే ఈ వల్లి వాళ్ళని కలవడానికి వీల్లేదు. మన కుటుంబాన్ని ముక్కలు చేసి ఇంట్లో గొడవలు సృష్టించి ఆనందపడిన వీళ్ళిద్దరికీ గుణపాఠం చెప్పి తీరాలి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడు ఇక వల్లి అయితే లోపలికి వెళ్ళి ఇక ఏడుస్తుంది. ఇక ఏడుస్తూ ఉన్నప్పుడే భాగ్యం ఫోన్ చేస్తుంది వల్లికి భాగ్యం ఫోన్ చేసి అంటూ ఉంటుంది, ఏంటమ్ముడు ఇందాక ఫోన్ పెట్టేశావు, ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అలా మౌనంగా వల్లి ఏమి మాట్లాడకపోయేసరికి ఇక చందు అయితే ఈ ఫోన్ తీసుకొని, మీ గురించి మా నాన్నకి నేను నిజం చెప్పేశాను, కేవలం వల్లి ప్రెగ్నెంట్ అని మా నాన్న ఇంట్లో ఉండనిచ్చారు, కడుపుతున్న ఆడపిల్లని బయటికి గెంటకూడదని ఒక విషయం మీద ఆలోచించి వల్లిని ఇంట్లో ఉంచారు, లేకపోతే ఎప్పుడో వల్లిని బయటికి గెంటేసేవాళ్ళు అని అంటూ ఉంటాడు చందు అయితే. ఇంకెప్పుడు కూడా మీరు మాత్రం ఇక్కడికి రావాలని అనుకోకండి, మీ కూతురికి మీకు ఎటువంటి సంబంధం లేదు అని చందు అయితే ఇక భాగ్యానికి షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక భాగ్యం అయితే ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఆనందరావు ఇదంతా కూడా విని షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, అమ్మాయి కడుపుతో ఉందని ఒకే ఒక్క కారణంతోనే ఇప్పుడు బావగారు అక్కడ అమ్మని ఉండనిచ్చారు, కానీ ఇప్పుడు అమ్మడు ఇంట్లో ఉండాలంటే తను ప్రెగ్నెంట్ అని అయి ఉండాలి, ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు తను, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ నిజం బయట పెడితే శాశ్వతంగా అమ్ముడు అయితే ఆ ఇంటికి దూరం అయిపోతుంది అని చాలా బాధపడుతూ ఇక ఆనందరావు అయితే ఉంటాడు. అప్పుడు ఇక భాగ్యం కూడా చాలా ఏడుస్తుంది, ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.